హాయ్ హలో అండి. ఈరోజు అయితే కేక్ వీడియోతో వచ్చేసాను. కేక్ వీడియో ఫుల్గా చూసేసేయండి. కేక్ లాస్ట్లో కంప్లీట్గా కేక్ ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను కేక్ బేక్ చేసుకున్నాను. సైడ్స్ కూడా తీసేసుకొని లేస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నార్మల్ కేక్ అండి, కూల్ కేక్ అయితే కాదు. నార్మల్ కేక్ ఎలా చేశానో చూసేసేయండి. చూసారు కదా లేస్ కట్ చేసుకున్నాక ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇదైతే ఈ క్రీమ్ వచ్చేసి నార్మల్ క్రీమ్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు కొంచెం బోర్డుకి అప్లై చేసేసుకోవాలి. లేయర్ పెట్టినాక కదలకుండా ఉండడం కోసం, స్టిఫ్గా ఉండడం కోసం క్రీమ్ అయితే కొంచెం అప్లై చేసుకొని లాస్ట్ లేయరు ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని క్రీమ్ కూడా వేసుకొని స్లోగా మనకి క్రీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి కేక్ లేయర్కి. ఎందుకంటే ఇది కొంచెం మనకి కూల్ కేక్ క్రీము స్ప్రెడ్ అయినంతగా ఇదైతే స్ప్రెడ్ అవ్వదు అనమాట. కొంచెం కష్టంగానే స్టిఫ్గా స్ప్రెడ్ అవుతుంది. నేనైతే ఫిల్లింగ్కి వచ్చేసి చాకో చిప్స్ అయితే తీసుకున్నాను. సెకండ్ లేయర్ కూడా అలానే పెట్టేసి క్రీమ్ కూడా అప్లై చేసేసుకొని ఫిల్లింగ్స్ వచ్చి చాకో చిప్స్ వేసేసుకున్నాను. చాకో చిప్స్ వేసేసుకొని టాప్ లేయర్ కూడా పెట్టేసుకొని కొంచెం క్రీమ్ అయితే వేసుకొని కేక్ మొత్తం అంతా కూడా ఆ క్రీమ్తో మొత్తం అంతా కూడా అప్లై చేసేసాను. ఎందుకంటే వీటి నుంచి క్రమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. క్రమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కేకు అంత బాగోదనమాట. సో అందుకని ఫస్ట్ క్రీమ్ అప్లై చేసేటప్పుడే మనం కేక్ మొత్తం అంతా కూడా లైట్గా క్రీమ్ని క్రమ్స్ అనేది రాకుండా ఉండడం కోసం క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని నెక్స్ట్ సెకండ్ టైం క్రీమ్ అప్లై చేసేటప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ సరౌండింగ్ అంతా కూడా ఫస్ట్ క్రీమ్ని అయితే అప్లై చేసేసుకొని తర్వాత క్రీమ్ అప్లై అయిపోయిన తర్వాత మన స్క్రాపర్ ఉంటుంది కదా, స్క్రాపర్తో నీట్గా అంతా చేసేసుకోవాలి. నేనైతే అలానే చేసేసాను. మధ్యలో చిన్న గ్యాప్స్ అలాంటివి వస్తూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. అక్కడ మళ్ళీ లైట్గా క్రీమ్ అయితే అప్లై చేసుకొని మళ్ళీ అదే స్క్రాపర్తో మనం చేస్తే చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నేను డిజైన్ అయితే ఎలా చేసేసానో చూసేసేయండి. చూసారు కదా, ఫస్ట్ పైపింగ్ బ్యాగ్ చిన్న కట్ చేసుకుంటే మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది. నేను హాఫ్ వరకు అలా వేసుకున్నాను. అదే క్రీమ్తో నేను చూసారు కదా కిందన బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. తర్వాత మనకి చిన్న హోల్ నోజల్ టైప్ ఉంటుంది కదా, దాని మీద నెంబర్ అయితే ఏం లేదు. సో దాంతో వైట్ అండ్ పింక్తోని చుట్టూ కూడా నేను ఇలా ఈ విధంగా అయితే ఇచ్చేసాను అనమాట. చూసారు కదా, నాకు ఆ రిఫరల్ పిక్లో అలానే ఉంది. సో నేను అలాగే వేసాను. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ గనాషతో ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ చేసేసినట్టేనండి. చూసారు కదా, కంప్లీట్ లుక్ అయితే ఇది. స్పూన్స్కి క్రీమ్ అప్లై చేసి ఇయర్స్ అయితే ఇచ్చేసాను. నేమ్ రాసి కేక్ డెలివరీ అయితే ఇది చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. కేక్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.